వృత్తపద్య లక్షణాలను ఎలా గుర్తుంచుకోవాలో మనం చూద్దాం. ఉత్పలమాల భరణ బబరవ, ఇందులో 20 అక్షరాలు, యతి స్థానం 10లో ఉంటుంది, 10వ అక్షరంలో యతి స్థానం ఉంటుంది. చంపకమాల నజభజ జజర, అక్షరాలు 21, యతి స్థానం 11. మత్తేబం సవర్ణమయవ, అక్షరాలు 20, యతి స్థానం 14. శార్దూలం మసజస తతగ, 19 అక్షరాలు, 13 యతి స్థానం. ఇందులో మనం గుర్తుంచుకోవడానికి ఊ చ ఉత్పలమాల చంపకమాల గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అక్షరాలు 20, 21, యతి స్థానం 10, 11. ఇక్కడ పెరిగిందనమాట, 20, 21, 10, 11. అలా ఉత్పలమాల చంపకమాలను 2 గుర్తుంచుకోవాలి. తర్వాతకి మత్తేబం శార్దూలం గుర్తుపెట్టుకోవాలి. మత్తేబం శార్దూలంలో ఏమైంది, అక్షరాలు 20, 19, ఒకటి తగ్గింది, ఇక్కడనేమో ఒకటి పెరిగింది కదా, ఇక్కడేమో ఒకటి తగ్గింది. 20, 19, యతి స్థానం 14, 13. ఈ రెండిట్లోనేమో 20, 21, 10, 11. మత్తేబం శార్దూలంలోనేమో 20, 19, 14, 13 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక కొండ గుర్తు అంటే బండ గుర్తు అంటారు కదా, అలా గుర్తుపెట్టుకోవాలంటే శ్యామల మస్తుగా శనిగలు చ అని రాసుకోవాలి. ఇక్కడ మనం శనిగలు తిని ఉబ్బస పడుతుందని రాసుకుంటే, ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏంది, శ్యామ అంటే శార్దూలం, శ్యామ అంటే శార్దూలం, శార్దూలంకి ఏమొస్తుంది, మసజస తతగా అని గుర్తుపెట్టుకోవాలి. మస్తుగా అంటే మా అంటే ఏమొస్తుంది, మత్తేబం, సా అంటే ఏంటిది, సవర్ణమయవ. నెక్స్ట్ శనిగలు తిని, మనకైతే షా వస్తుంది, మనం చా రాసుకున్నాం అనుకో ఇక్కడ గుర్తుంటుంది. శనిగలు అంటే చా చంపకమాల, నా అంటే నజభజ జజరా వస్తుంది. తిని ఉబ్బస పడుతుంది, ఉబ్బస, ఊ అంటే ఉత్పలమాల, బా అంటే భరణ బబరవ అని మనం గుర్తుంచుకోవచ్చు.